నేరుగా ఇది అహ్మదాబాద్ నుంచి ఒకవైపు ఇంగ్లాండ్ వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి లండన్ లో గాట్విక్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవాల్సి ఉంది. ఇది టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది నిమిషాలు 5 నిమిషాల లోపు అది కూలిపోయినట్టుగా మనకు స్పష్టమైనటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, స్థానిక ప్రజలు కూడా విమానం గాల్లోకి వెళ్లాల్సి ఒక్కసారిగా డౌన్ అవుతూ పడిపోయినటువంటి దృశ్యాలని పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా అత్యంత దారుణ విషయం ఏంటంటే ఒకవైపు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఆ ఫ్లైట్ లో ఉన్నారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ఆయనకు అహ్మదాబాద్ నుంచి బయలుదేరారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు జరిగినటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ ఒకవైపు మిగతా సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితి పైన గుజరాత్ ప్రభుత్వంతో మాట్లాడుతూ ఇంకొక బ్రేకింగ్ తెలుస్తోంది. విమానం ఢీకొన్నటువంటి బిల్డింగ్ ఏదైతే మనం చూస్తున్నామో ఆ బిల్డింగ్ లోనే సివిల్ హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ బిల్డింగ్ లోనే డాక్టర్స్ కూడా ఉన్నారు. ఆ బిల్డింగ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి, సివిల్ హాస్పిటల్ ఢీకొట్టిన బిల్డింగ్ లో డాక్టర్స్ ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారు, ఈ పూర్తి వివరాలు కూడా నష్టాన్ని ఇంకా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో దీంట్లో ఇంకా చాలా అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. సో ఈ విమానం అంటే ఇది బయలుదేరిందే అహ్మదాబాద్ నుండి బయలుదేరింది. ఇది మొత్తం కూడా 126,206 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీ దీంట్లో ఉంటుంది. అంటే మొదలు కాగానే పూర్తిగా ఫ్యూయల్ ట్యాంక్ మొత్తం కూడా పేలిపోయిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. గంటకు 954 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. అండ్ మొత్తం ఓవరాల్ గా దీంట్లో ప్యాసింజర్స్ కెపాసిటీ 254, ఇందులో ఉన్నది 242 మంది. సో 254 మంది కెపాసిటీలో 242 మంది అంటే ఫుల్ ప్యాక్డ్ విమానంగా ఇది పోతోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. పూర్తిగా గుజరాత్ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఇది లండన్ కి వెళ్తుంది. బయలుదేరిన 2 నిమిషాలకే అంటే దీంట్లో 2 ఇంజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే 2 పైలట్స్ ఉంటారు, 10 మంది క్రూ సిబ్బంది ఉంటారు, క్యాబిన్ సిబ్బంది ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇందులో 2 ఇంజన్లు ఉంటాయి, 2 పైలట్స్ ఉన్నారు. సో మీరు చెప్పినట్టుగా 2 పైలట్స్ విషయం ఏంటి అండ్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, సో ఇంకా మీ దగ్గర అప్డేట్స్ ఏంటి స్వామి? అంటే ఈ ఫ్లైట్ బయలుదేరినటువంటి కొద్ది నిమిషాల లోపే ఒకవైపు టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే అది నియంత్రణ తప్పి అదుపు తప్పి కిందికి పడిపోతూ స్థానికంగా ఉన్నటువంటి బిల్డింగ్ ని ఢీకొట్టింది. విమానం నోసు నేరుగా బిల్డింగ్ లో చుట్టుకున్న విషయం మనకు కనబడుతుంది. స్పష్టంగా ఏవియేషన్ మామూలుగా విమానం పూర్తి స్థాయి ఫుల్ ప్యాకెట్ గా వెళ్తుంది. పూర్తి స్థాయి ఏవియేషన్ ఫ్యూయల్ తో నిండి ఉంటుంది కాబట్టి కూలిపోయిన వెంటనే ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఆ మంటలు స్పష్టంగా ఒకవైపు అహ్మదాబాద్ పట్ల ఉన్నటువంటి నగరవాసులందరూ కూడా కనబడుతున్నాయి. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు మంటలు గాలిలో కలిగినటువంటి మంటలన్నీ కూడా స్థానికులు గుర్తించి ఫోన్ల వైపు చిత్రీకరించి ఒకవైపు సోషల్ మీడియాలో ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇది ఈ మొత్తం ఈ ఫ్లైట్ కు సంబంధించినటువంటి పైలట్ కమాండెంట్ సుమిత్ సుబర్వాల్ గా ఒకవైపు పేర్కొంటున్నారు. ఆయనతో పాటు కో పైలట్ క్లైవ్ కుందర్ గా ఉన్నారు, ఆయనతో పాటు ఉన్నారు. 2 పైలట్ కో పైలట్ 2 కూడా దీన్ని నియంత్రిస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించిన విషయం సంబంధించి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం కావడంతో కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా వివిధ ప్రముఖులు ఇందులో ఒకవైపు ప్రయాణించే అవకాశం కనబడుతుంది. అత్యంత బిజినెస్ పనుల మీద వెళ్ళేటువంటి ప్రయాణికులు ఇందులో వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఫుల్ ప్యాకెడ్ విమానం 250 మందికి పైగా ప్రయాణించేటువంటి విమానంలో 242 మంది ప్రయాణిస్తున్నారు. 10 మంది క్రూ సిబ్బంది, 2 పైలట్ కో పైలట్ తో పాటు మిగతా వారు ఉన్నారు. వెంటనే పైలట్ ఫ్లైట్ కింద పడిపోయినటువంటి వెంటనే పూర్తి స్థాయిగా ఒకసారిగా బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితి కనబడింది. మొత్తం ఒక్కసారిగా మంటలు అంటుకునే ఏవియేషన్ ఫ్యూయల్ సాధారణంగా పెట్రోల్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ మండే స్వభావం కలిగిస్తుంది. దాన్ని ఆర్పాలంటే కూడా సాధారణంగా వాటర్ లాంటివి వినియోగిస్తే బట్టి ఆ నియంత్రణలోకి రావు. ఈ మొత్తం దీన్ని ఫోమ్ వినియోగిస్తే తప్ప ఏవియేషన్ ఫ్యూయల్ మంటలు అదుపులోకి రావు. గతంలో మనం చూసాం భారతదేశంలో రెస్పాన్స్ ఎట్లా చూడొచ్చు మనం అంటే జనరల్ గా మనం డొమెస్టిక్ ఫ్లైట్స్ చూస్తూ ఉంటాం, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ చూస్తూ ఉంటాం. సో ఎయిర్ ఇండియా ఇది బోయింగ్ విమానం కాబట్టి ఖచ్చితంగా ఇది సుదీర్ఘమైనటువంటి దూరాలు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్ ని వెళ్ళేటువంటి దూరాలు. సో అంటే ఈ విమానాలు ఎంత లేదన్నా కానీ అట్లీస్ట్ 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఈ సర్వీస్ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విమానం ఏదైతే ఉందో, ఈ ఎయిర్ ఇండియాకి చెందినటువంటి బోయింగ్ 787 విమానం డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో దీని వయస్సు 11 సంవత్సరాలు మాత్రమే. సో 11 ఏళ్లకే ఇది అంటే అఫ్ కోర్స్ మనకు తెలుసు అమెరికాలోనే తయారవుతాయి ఈ విమానాలన్నీ. ఎయిర్ ఇండియా విమానాలు అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం. బట్ 11 ఏళ్లకే ఇట్లాంటి సర్వీస్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎక్కడ దీని సర్వీస్ లోపం ఉండొచ్చు, సో ఎట్లాంటి టెక్నికల్ అంశాలను దీంట్లో మనం చూడొచ్చు స్వామి? ఇంకా ప్రధానంగా జరిగిన ప్రమాణ ఘటనపైన సంబంధించి బ్లాక్ బాక్స్ బయటకు తీసుకొని వివరాలు సేకరిస్తే తప్ప పూర్తి విషయాలు తెలియాల్సి ఉంటుంది. ఒకవైపు ఇలాంటి క్రాష్ జరిగినప్పుడు
అంతర్జాతీయ నిపుణులు జరిగినటువంటి ప్రమాదం పైన విచారణ కొనసాగిస్తారు. భారత ప్రభుత్వం కూడా దీని మీద ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వారికి పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చారు. జరిగినటువంటి సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని చెప్పి సూచించారు. పక్కన ఉన్నటువంటి సూరత్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాల రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది అంతా కూడా అహ్మదాబాద్ కు తరలి వెళ్తున్నారు. ఈ ఫ్లైట్ సంబంధించి డ్రీమ్ లైనర్ ఫ్లైట్ కాబట్టి పెద్దది బోయింగ్ విమానం తోటి వెళ్తుంది కాబట్టి ఇలాంటి ఫ్లైట్ అన్ని కూడా అత్యంత టెక్నికల్ గా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీటిని నిర్వహిస్తూ ఉంటారు. వీటికి సంబంధించిన విషయంలో ఒకవైపు దృశ్యాలు ఒకవైపు పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతున్నాయి. ఒకవైపు అక్కడ స్థానిక సిబ్బంది, స్థానిక కార్పొరేషన్ సిబ్బంది, పోలీసులు, సిఐఎస్ఎఫ్, అక్కడ అన్ని రకాల ఫైర్ సిబ్బంది అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. గాయపడ్డ వారందరినీ కూడా గ్రీన్ ఛానల్ ఇచ్చి రోడ్లపైన అంబులెన్స్ను కూడా ఖచ్చితంగా వేరే ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా నిలిపివేసి గ్రీన్ ఛానల్ ద్వారా ఒక క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రులకు తరలించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఎక్కడ కూడా ఎవరు అలాంటి ఆటంకం కలిగించవద్దు, మాకు సహకరించాలని చెప్పేసి స్థానిక పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా గమనించవచ్చు. ప్రధానంగా ఈ ఫ్లైట్కు సంబంధించిన ఇలాంటి అతిపెద్ద దుర్ఘటనగా మనం చూసుకోవచ్చు. 242 మంది ఈ ఫ్లైట్లో ఉన్నారు. ఈ ఫ్లైట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి చాలామంది బిజినెస్ మెన్లు, ఒకవైపు లండన్లో స్థిరపడ్డ వాళ్ళు, ఇక్కడి నుంచి వస్తున్న వారంతా కూడా ఇందులో ఉన్నట్టుగా ఇప్పటికీ ఒక ప్యాసింజర్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది. దీనిలో 12వ నెంబర్ సీట్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అందులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. విజయ్ రూపానీ పరిస్థితి ఏందని కూడా ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి హైలైట్ ప్రకటించి ఒకవైపు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుని ఇప్పటికే అక్కడికి వెళ్లాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సొంత రాష్ట్రం జరిగినటువంటి ఇలాంటి ప్రమాదంపై స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగంతో పూర్తిగా సమాయత్తం చేసుకొని అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా గుజరాత్ ప్రభుత్వానికి ఒకవైపు ఇప్పటికే ఒకవైపు హామీ ఇచ్చారు. ఒకవైపు జరుగుతున్నటువంటి విషయంలో ఒకవైపు ఆ ఫ్లైట్ కూలిపోయినటువంటి ఏరియా కూడా ఒక సివిల్ ఆసుపత్రి ఏరియాగా చాలా మంది చెప్తూ ఉన్నారు. అందులో కూడా చాలా క్షతగాత్రులు అయ్యే అవకాశం కనబడుతుంది. అందులో డాక్టర్లు కావచ్చు, వాళ్ళు పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, ఆ పేషెంట్స్ కూడా వాళ్ళు కూడా గాయపడే అవకాశం కనబడుతుంది. స్థానికంగా పెద్ద ఎత్తున కూడా ఆ దృశ్యాలు చూస్తేనే అత్యంత భీతి కొల్పే విధంగా ఉన్నాయి. భారత ఏవియేషన్ చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద దుర్ఘటనగా చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో కూడా చిన్న చిన్న ప్రమాదాలు చూసినప్పటికీ కూడా ఇది అతిపెద్ద దుర్ఘటనగా ఒకవైపు భారత ఏవియేషన్ చరిత్రలో దీన్ని చూస్తూ ఉన్నారు. ఒకవైపు ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్స్ అన్ని కూడా అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తూ ఉంటాయి. ఇండియన్ ఎయిర్లైన్స్ పేరుతో ఉన్నటువంటి ఫ్లైట్లన్నీ కూడా డొమెస్టిక్ ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటాయి. భారత ప్రభుత్వం నుంచి టాటా గ్రూపు మొత్తం ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ మొత్తం టేక్ ఓవర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. కొత్త ఫ్లైట్లు తీసుకొచ్చి వాటిని మరింత సమర్థవంతంగా, మరింత టెక్నికల్ అడ్వాన్స్తో నడపాలని చెప్పేసి టాటా గ్రూప్ ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే ఈరోజు ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఒక దురదృష్టకరంగా భావించవచ్చు. ఒకవైపు పదుల సంఖ్యలో ఇప్పటికే మృతదేహాలని బయటికి తీసుకువస్తారు. గాయపడ్డ వారిని అందరినీ కూడా ఆసుపత్రులు తరలించే వారికి అత్యుత్తమైన చికిత్స అందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి భారతదేశ చరిత్రలో దీని ఒక అత్యంత పెద్ద దుర్ఘటన చూసుకోవచ్చు. ఒకవైపు జరుగుతున్నటువంటి ఇలాంటి ఇష్యూస్ పైన ఇప్పటికే అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇది ఒక ఫ్లైట్కి సంబంధించినటువంటి విషయంలో స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి పిలుపునిస్తున్నారు. ఒకవైపు ఒక స్థానికంగా ఉన్నటువంటి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది, సిఐఎస్ఎఫ్, అక్కడటువంటి పోలీసుతో ఫోర్స్తో పాటు అందరూ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా గాయపడ్డ వారు అందరూ కూడా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. హిమబంధు. రైట్ స్వామి, రైట్. गैस लाइन भी है, गैस लाइन भी है नीचे।
గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. దాదాపు 100కు పైగా ప్రయాణికులు చనిపోయినట్టు సమాచారం. అయితే చనిపోయిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అహ్మదాబాద్ సమీపంలోని మేఘానీ నగర్ ఘోడాసర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన విమానంలో దాదాపు 242 మంది ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. వారిలో 230 మంది ప్రయాణికులు, మరొక 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అయితే ఘటనా స్థలంలో పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే స్పాట్ కు పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. పరిసరాల్లో పొగలు కమ్ముకున్నాయి. ముందు జాగ్రత్తగా ఎయిర్పోర్ట్ పరిసరాల్లో రోడ్లను మొత్తం మూసివేశారు. ఈ విమానంలో 169 ప్రయాణికులు భారతీయులు ప్రయాణిస్తూ ఉన్నారు. 59 మంది బ్రిటిషర్లు, 7 పోర్చుగీసులు, 1 కెనడియన్ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రయాణికుల్లో 217 మంది పెద్దలు, 11 మంది పిల్లలు, 2 శిశువులు కూడా ప్రయాణిస్తున్నారు. వెరీ సాడ్. ఇందులో ఈ ప్రయాణికుల్లో 2 చిన్న పిల్లలు, శిశువులు, అలాగే 11 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదానికి గురైన ఫ్లైట్ నెంబర్ A171 విమానం అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తూ ఉంది. మధ్యాహ్నం 1:39 సమయంలో టేక్ ఆఫ్ తీసుకుంది. ఆ వెంటనే 2 నిమిషాల తర్వాతే ఈ విమానం ఎయిర్పోర్ట్లోని ఒక గోడను ఢీకొట్టినట్టుగా ప్రత్యక్ష సాక్షులు కూడా తెలుపుతూ ఉన్నారు. వెంటనే టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాలకే కూడా ఈ విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని హాస్పిటల్కు తరలిస్తూ ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానం వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ఈ విమానంలో దాదాపు 300 మంది ప్రయాణించవచ్చు. లాంగ్ జర్నీ కావడంతో ఇంత పెద్ద సంఖ్యలో కూడా ప్రయాణంలో కూడా జర్నీ చేయడానికి అక్కడ ఉన్నారు. అదే విధంగా లాంగ్ జర్నీ కావడంతో విమానంలో ఫ్యూయల్ కూడా భారీగా ఉండడంతో కూడా ఇంత పెద్ద భారీ ప్రమాదం జరిగింది. సో కుప్పకూలిన విమానంలోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నిరంతరం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు కేంద్ర మంత్రి. అటు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విజయవాడ నుంచి అహ్మదాబాద్కు బయలుదేరారు. విజయవాడలో ఉన్న రామ్మోహన్ నాయుడు వెంటనే ప్రత్యేక ఫ్లైట్లో ఘటనా ప్రదేశానికి వెళ్తున్నారు. రైట్, ఇక అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రైట్, ఇక చూస్తున్నాం మనం, చాలా భయానకమైన దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంత పెద్ద ఫ్లైట్ క్రాష్ అసలు ఎప్పుడు మునిపెన్నడూ జరగని విధంగా జరిగింది. టేక్ ఆఫ్ జరిగిన 2 నిమిషాల్లో కూడా ఇది కుప్పకూలిపోయింది. రైట్, ఈ విమాన ప్రమాదానికి సంబంధించి, భయానకమైన ఈ ప్రమాదానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మన్యం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు, ఎనలిస్ట్. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. వెరీ సాడ్ అండి, వెరీ సాడ్ న్యూస్. అసలు 217 మంది ప్రయాణిస్తున్న ఈ విమానం అంటే టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది సమయానికే కూడా కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్ నుంచి కూడా ఈ విమానం లండన్ వెళ్తోంది. సో ఇంత పెద్ద మొత్తంలో కూడా జర్నీ చేయడానికి ప్రయాణికులు ఉన్నారు. టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే కూడా 2 నిమిషాలకే కూడా ఒక భవనాన్ని ఢీకొని ఆ విమానం కూలిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఇంకా 50 మంది వరకు కూడా చనిపోయారు అంటున్నారు. సో మాజీ సీఎం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. గుజరాత్ మాజీ సీఎం కూడా చనిపోయిన వారిలో లిస్టులో పేరు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఎట్లా చూస్తారండి ఈ ప్రమాదాన్ని? ఇది అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. ఇటీవల కాలంలో ఈ విధంగా కేవలం 2 నిమిషాల్లోనే టేక్ ఆఫ్ అయిన తర్వాత కూలిపోవడం అనేటువంటిది ఒక అనూహ్యమైనటువంటి పరిణామం అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఆ టేక్ ఆఫ్ అయినటువంటి సమయంలో అందరూ కూడా సీట్ బెల్ట్లు అవి పెట్టుకొని ఉంటారు. అందువల్ల ఒకవేళ వెంటనే కూలిపోయినా కానీ ఈ కారణంతో తప్పించుకోవడానికి కూడా వాళ్ళకి తగినటువంటి సమయం కూడా, వ్యవధి కూడా లేనటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితిని ప్రయాణికులు ఎదుర్కొని ఉంటారనేటువంటిది మనం ఊహించుకోవచ్చు. అయితే తక్కువ ఎత్తులోనే అది
కూలిపోయింది కనుక మరి గాయాలతో గాయాలు తగలటం అనివార్యం, ప్రాణాలు పోకుండా ఉండాలని వారికి గాయపడినటువంటి వాళ్ళకి తగినటువంటి చికిత్స వెంటనే అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు కనుక వారందరూ కూడా ప్రాణాలతో బతికి బయటపడాలని మనం అందరం కోరుకోవాలనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చాలా అత్యంత విషాదకరమైనటువంటి ఘటన ఇది. ఎస్ కోటేశ్వరరావు గారు, అంటే ఇక్కడ మనం చూసుకుంటే కూడా అంటే ఈ విమానాన్ని ఎవరైతే నడిపారో సో చాలా అనుభవజ్ఞులైన కూడా ఎవరైతే పైలట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తోంది. అవును,